నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5న అక్కడ పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వేలు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ త్రిముఖ పోటీ అని కొందరు చెప్తున్నారు. లేదు కేవలం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగానే అక్కడ గేమ్ అంతా నడుస్తూ ఉంది అని కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ మహిళా ఓటర్లు కానీ లేదంటే కనుక ఆదివాసీలు అట్లాగే మురికివాడలో ఉన్నటువంటి ఓట్లు చాలా కీలకంగా మారినాయి. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఓటర్లు అత్యంత కీలకంగా ఇవాళ ప్రభావితం చూపేలాగా అక్కడ స్పష్టంగా కనిపిస్తారు. ఏదైతే మిడిల్ క్లాస్ 30 to 40% ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్సే ఇవాళ ఢిల్లీలో కీలకంగా మారి ఖచ్చితంగా చక్రం తిప్పబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత ఆ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అంతా అరవింద్ కేజ్రీవాల్ తోటి కొంత క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 3 టర్ములుగా వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాలను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కనిపించింది కాబట్టి వాళ్ళ వైపే కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఢిల్లీలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదు అని కూడా స్పష్టంగా కొందరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికీ ఇట్లా అనేక సర్వేలు విశ్లేషణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు మరొక సర్వే తెర మీదకి వచ్చింది. మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికే అక్కడ గెలవాలనే లక్ష్యంతో ఎన్నికలపైన దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత దృష్టి అక్కడ ఢిల్లీలో నెలకొల్లి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీనికి కారణం వరుసగా 3 సార్లు ఢిల్లీలో గెలిచినటువంటి ఆప్తో కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ముఖాముఖిగా తలపడుతోంది. మరి ఇప్పుడు ఈ పోర్లో ఢిల్లీ ప్రజలు ఎటువైపు ఉన్నారనే దానిపైన ఇప్పటికే అనేక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడినటువంటి నేపథ్యంలో తాజాగా దళితులు ఆదివాసీ సంఘాలు జాతీయ సమైక్యగా ఉన్నటువంటి నాగ్డార్ తన సర్వేను ప్రకటించింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే దళితులు ఆదివాసీ ఓటు అక్కడ చాలా కీలకంగా ఉన్న ఈ నేపథ్యంలో వాళ్ళ సంఘాల జాతీయ సమైక్య అంచనాల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 వర్గాల ఓట్లు కొంత అధికార ఆమ్ ఆద్మీ పార్టీకే అని కూడా తేలిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 35 నియోజకవర్గాల్లో వీరి మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఆధిక్యాన్ని కట్టబెడుతున్నట్లుగా సర్వే చెప్తోంది. సో ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా 6,256 మంది అభిప్రాయాలను ఈ సర్వేకు ఉపయోగించారు. అయితే ఇందులో 2,574 మంది మహిళలు ఉన్నారు. ఆప్కు 35 సీట్లలోనూ బీజేపీకి 28 సీట్లలోనూ ఆధిక్యం లభించబోతుందని ఈ సర్వే తెలిపింది. సో కాంగ్రెస్కి మరో 7 సీట్లలో లభించే అవకాశం ఉన్నట్లు కూడా తేల్చారు. సో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 44% మంది దళితులు ఆప్కే ఓటైపోతున్నట్టుగా సర్వే నివేదికలో చెప్తూ ఉన్నారు. బీజేపీకి 32%, కాంగ్రెస్కి 21% మంది దళితులు అండగా నిలవబోతున్నట్లుగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికే దళితులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా దళిత ఆదివాసీ సంఘాల జాతీయ సమాఖ్య ఇవాళ తెలుపుతోంది. అదే ఇప్పుడు ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి వ్యవహారంలో ఇక్కడ దళితులు ఆదివాసీ ఓట్లతోటి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొంత తెర మీదకి వస్తుంది. ఇండియా కూటమిలో భాగమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా కేజ్రీవాలే మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగ్డార్ చెప్తున్నటువంటి సర్వే లెక్కల ప్రకారం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే కొంత ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి ఒంటరిగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నప్పటికీ కొంత ఆప్ వైపే కొంత విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. సో మీరు కూడా ఢిల్లీలో గెలిపేవరదని మీ అంచనాలకి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.